నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 75 ఏళ్ల రాజ్యాంగం స్ఫూర్తి క్యాలెండర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. తెలుగు రాజ్యాంగ రూపకర్తల ప్రస్తావనతో రూపొందిందన్న చంద్రబాబు. అధికారులపై దాడులను ఉపేక్షించమన్న ఉప ముఖ్యమంత్రి. వైసీపీ దాడిలో గాయపడ్డ ఎంపీడీఓకు పవన్ పరామర్శ. పాయికరావుపేటలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన హోంమంత్రి. ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని అనిత. రామచంద్రాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సుభాష్. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమం అందిస్తున్నామని వెల్లడి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనల భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. గో బ్యాక్ సైమన్ అంటూ తెల్లదొర్లను ఎదిరించిన టంగుటూరి ప్రకాశం పంతులు, రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలందించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మొదలైన ప్రముఖుల ప్రస్తావన క్యాలెండర్ లో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, అధికారులపై దాడులు చేయడం వైకాపాకు కొత్త కాదని అన్నారు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామన్నారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైకాపా రాజ్యం కాదని అన్నారు. వైసీపీ అహంకారాన్ని ఎలా అణచివేయాలో తెలుసన్నారు. అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తామని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కాగా పులివెందుల నియోజకవర్గంలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యపై పవన్ స్పందించారు. ఆ ఘటన బాధాకరమని, దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 2 రోజుల క్రితమే ఆ రైతు తన భూమి మ్యూటేషన్ పెట్టుకున్నారని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ, మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే
మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేటలో మెగా జాబ్ మేళను ప్రారంభించారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థల ఆధ్వర్యంలో పాయకరావుపేట స్పైసెస్ డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ మెగా జాబ్ మేళాలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు టాప్ 50 కంపెనీలు తరలివచ్చాయి. పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు యువతి యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని అన్నారు. గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక కంపెనీ రాలేదని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో కంపెనీలు తరలి వస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నానని, అయితే ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహం పడవద్దని మరో 3 నెలల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. నిజంగా దీని ఒక శుభపరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్, మీ అందరికీ తెలుసు, సుమారుగా 2014 నుంచి 19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా 4500 ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం అటువైపు ఒక రోడ్ వేసిన కూడా పాపాన పోలేదు. కానీ ఈరోజు వచ్చిన 6 నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 1000 కోట్ల పైగా ఈరోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అందులోని సుమారుగా దగ్గర 100 కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఆసిమిట్టల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారో తర్వాత మనందరం మాట్లాడదాం అన్నది కాకుండా, వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది, ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళని మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈరోజు 20 లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేము అందరం చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈరోజు మన నియోజకవర్గంలోనే రాబోయే 5 సంవత్సరాల దగ్గర 1,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ ఒక మంచి అవకాశం వచ్చింది, యువత యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న 2047 విజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరు అందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో 246 కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కక్ష సాధింపు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామచంద్రాపురం రోడ్ల మరమ్మతుల కోసం R&B పంచాయతీరాజ్ ద్వారా 15 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 73.84 కోట్లు పంపిణీ చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 6.89 కోట్లతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 46 మంది నిరుపేదలకు 86 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రస్తుతం మెగా డిఎస్సి ద్వారా సుమారు 16,450 ఉపాధ్యాయ పోస్టులు నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు. సుమారు ఆర్ఎన్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 అంటే టోటల్ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా RWS సుమారు 9,22,00,000 మంజూరు చేయడం జరిగింది.
అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్యూల్ నిమిత్తం 4,09,00,000 సుమారు 195 షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ల్యాట్స్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ 15 ఫైనాన్స్ ద్వారా 6,89,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది 116 కోట్లు. ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది. అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు, అంటే సుమారు ఈ మధ్య కాలంలో 15 ఏళ్లుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబత ఎప్పుడు ఎవరు కూడా చెక్కులు ఇవ్వడం జరగలే. మరి ఈసారి చెక్కులు 2.5 లక్షల రూపాయలు మొన్న జరిగిన వరదల్లో ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఏదైతే మనం ఈ పెన్షన్లు ఇస్తున్నామో ఈ పెన్షన్ల నిమిత్తం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. తర్వాత సెకండ్ ప్లేస్ 2,300 2,200 ఇస్తా ఉన్నారు. సుమారు దీని నిమిత్తం 73 కోట్ల రూపాయల 84 లక్షలు ఇవ్వటం జరిగింది. సుమారు ఈ అభివృద్ధి పనులకైతే, లేకపోతే ఈ పెన్షన్లు అయితే, అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి వాళ్ళ పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని. అలాగే 9 పెద్ద పరిశ్రమల్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. అలాగే ఇంచుమించు 32 సార్లు కరెంటు బిల్లు పెంచారు గత 5 సంవత్సరాల్లో. సుమారు 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యం పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ ఫాలో అవ్వటం కలకలం రేపింది. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ కళ్యాణ్ తో పాటే బలివాడ సూర్యప్రకాష్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న ఆయనకు కొందరు పోలీస్ అధికారులు సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగారు. కాగా పోలీసుల దర్యాప్తులో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను గర్విడి మండలం అంబటివలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఆధారంగా నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ వివరాలు సేకరిస్తున్నారు. విశాఖలోని పాత జైల్ రోడ్ లో నైట్ ఫుడ్ కోర్టులు నడిపే వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీకి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతుందని, దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యారని కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పీతల మూర్తి యాదవ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై ఎన్నోసార్లు మేయర్ కు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేదని అన్నారు. జీవీఎంసీకి నెలవారీగా పన్నుల రూపంలో రావాల్సిన 14 లక్షల రూపాయల మొత్తం ఏమవుతుందో వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్య తీసుకొని చెప్పేసి మేయర్ గారికి కౌన్సిల్లో చెప్తే ఎన్నిసార్లు చెప్పినా సరే నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితుంది. దీనిలో పూర్తి భాగస్వామి మేయర్ గారు. దీంట్లో మేయర్ గారికి మంత్లీలు వెళ్తున్నాయి. దానివల్లే మేయర్ గారు దీనిలో చర్య తీసుకోవడానికి కారణాలు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారులు జీవీఎంసీలో దిష్టేసి కూర్చున్నారు. రూల్ ప్రకారంగా 2.5-3 సంవత్సరాలు దాటితే ప్రతి అధికారి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయ్యి పక్క జిల్లాకి వెళ్తున్నారు. జిల్లాకి వెళ్ళి 1 నెల 2 నెలలు చేసి మళ్ళీ సేమ్ మాతృ సంస్థలో ఉన్న జీవీఎంసీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ దిష్టి వేసి కూర్చొని పరిస్థితుంది. దీనివల్ల ఏంటంటే దళాలు భయపడలేదు, అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు.
₹1,00,000 2,00,000 ఖర్చు పెట్టవచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చావు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు, డబ్బులు సంపాదన ఆలోచనతో ప్రతి అధికారి ఉన్నారు. దాంతోపాటు పాలకవర్గం ఏదైతే మేయర్ గారు ఉన్నారో గతంలో చాలాసార్లు దీని మీద కౌన్సిల్లో ప్రస్తావన చేయడం జరిగింది. 0 అవర్లు అడుగుతున్నాం, దాని మీద సమాధానం లేదు. లాస్ట్ 0 అవర్లు అడిగితే మేయర్ గారు దీనివల్ల కార్పొరేషన్ ఇంత ఆదాయం గండి పడుతుంది, ఓది సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ సుమారుగా సంవత్సరానికి నా లెక్క ప్రకారం అయితే మేయర్ గారు ఇచ్చిన లెక్క ప్రకారం 123 షాపులు అని చెప్పేసి కమిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, 123 షాపులు లెక్క వేసుకుంటే నెలకి రోజుకి 49,200 వస్తుంది. నెలకి లెక్క వేసుకుంటే 14,76,000 రూపాయలు వస్తుంది. సంవత్సరాలు లెక్క వేసుకుంటే ₹1,77,00,000 ఆదాయం వస్తుంది. ఎవరికి వెళ్తుంది ఈ ఆదాయం? ప్రతి షాపు వాడు కూడా ₹400 ఇస్తున్నానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అక్కడ ఆదాయం ఎవరికి వెళ్తుంది, ఎవరు తీసుకుంటున్నారు? దాంతోపాటు అడ్వాన్స్లు ఉన్న షాపులు ఏదైతేనే ఒక్కో షాప్ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు షాపును బట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎందుకు దీన్ని ఈ చర్య తీసుకోవాలి? మేయర్ గారు మీకు భాగస్వామ్యం లేకపోతే, మీ వెనకాలన్న అధికారులు పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే ఎందుకు ఖాళీ చేయట్లేదు? జీవీఎంసీకి ఆదాయం ఎందుకు గండి కొడుతున్నారు? దీనికి ఆంతర్యం ఏమిటి? సుమారుగా ఈరోజు కార్పొరేషన్ సిబ్బంది స్వీపర్స్ కానీ క్లీనింగ్ చేయడానికి ఒక 4 వర్కర్లు పెడుతున్నారు. 4 వర్కర్లకి రోజుకి సుమారుగా నెల మొత్తమే సంవత్సరం మొత్తమే చూసుకుంటే ₹10,88,000 ఓన్లీ వర్కర్కి అవుతుంది. ఫుడ్ కోర్ట్ విషయంలో ఎన్ని లక్షల రూపాయలు నెలవారీ మామూలు అందుతున్నాయి? ఆ 4 షాడో మేయర్లు ఫుడ్ కోర్ట్ దగ్గర నెలవారీ మామూలు ఎంత వసూలు చేస్తా ఉన్నారు? జీవీఎంసీ అధికారులు ఫుడ్ కోర్ట్ ముసుగులు ఎంత దోచుకుంటూ ఉన్నారు? ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ని ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఏవైతే అనుమతులు లేకుండా ఏదైతే కౌన్సిల్ సభ్యులు 98 మంది తీర్మానం చేసి ఖాళీ చేయాలని చెప్పి ఏదైతే ముక్త కంఠంతో ఆదేశాలు జారీ చేశారో అమలు చేయనున్నటువంటి అధికారుల మీద ఎందుకు గౌరవ మేయర్ చర్యలు తీసుకోవడం లేదు? దీని వెనకాల వైసీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ కబందాస్తాల్లోనే ఫుడ్ కోర్ట్ నడుస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ఇప్పుడు ప్రజలపై కపట ప్రేమ చూపుతుందంటూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు గడిచేసరికి అప్పుడే వైసీపీ రోడ్డెక్కడం మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ప్రతి జిల్లాలోనూ పక్కదారి పట్టిన టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారో చెప్పండని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాన్ని చేస్తుందంటే సహకరించకపోగా విషం చిమ్మడం ఏంటని ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా రోడ్ల గురించి చెప్పారు. రోడ్లు ఇవాళ అన్నీ కూడా ఒకటి రిపేర్ చేసుకుంటూ కొన్ని కొత్తవి ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నామో కళ్ళు మూసుకొని కేవలం ఏదో పిల్లి పాలు తాగితే ఆయనలాగా ఇదంతా కూడా దొంగతనం చేసి లేకపోతే ఎక్కడ దోచిచ్చి కమిషన్ తీసుకొని ప్రాజెక్టులు పెట్టే పరిస్థితి కాదు. ఈవేళ సుమారు ఆయన చేసిన అప్పులు ఈవేళ కరెంటు మీదే ₹1,29,000 కోట్ల చూపించాడు ఆయన. ఇంత తప్పు ఈ డిస్కంబుల మీద భారం సుమారు 49,000 కోట్లు దగ్గర చూపించాడు ఇక్కడ. అట్లాగే మనం ఆ రోజు మీరు అనుకున్నాం 14-19 మధ్యలో ఒక 10 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సోలార్ ప్రాజెక్టులు 10,000 మెగావాటు విద్యుత్ మనం ప్రారంభించాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే నీకు ఈ ఏ కమిటీ అది మన స్క్రూటినీ కమిటీయా ఏమంటారు రివర్స్ కమిటీ ఏదో పెట్టాడు. ఏ కమిటీ అండి? రివర్స్ టెండరింగ్ అని పెట్టి మొత్తం ఆ 10 ప్రాజెక్టులు నాశనం చేసి ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ కూడా మనం అదే డబ్బుతో మనం ఆవేళ ఆ ప్రాజెక్టులు పెట్టుంటే మనకి ఈవేళ కొన్ని వేల మెగావాట్ పవర్ కలిసి వచ్చేది. దానికి బదులుగా ఆ డబ్బు అంతా కూడా ఈవేళ కరెంటు కొనడానికి మనం చాలా వేస్ట్ అవుతుంది ఈవేళ రాష్ట్రంలో. కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంట్ 24 గంటలు రైతుకి ఇస్తున్నాం. మరి గృహ అవసరాలకి మనం ఎప్పుడు కావాలంటే డిస్టర్బ్ లేకుండా పవరు దాన్ని సామర్థ్యం పెంచుతూ పవర్ ఇస్తున్నాం. ఇలాగా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మరి వాళ్ళకి కళ్ళు కనబడలేదో ఏంటో ఈ చలికాలంలో పాపం వాళ్ళకి చలేసి మరి ఏం పని లేదేమో ఇప్పుడు ఆఫీసుల ముందు బోర్డులు పెట్టుకొని ధర్నాలు చేయడం అనేది చాలా శోచనీయం. మరి నిజంగా పవర్ లాస్ వచ్చినప్పుడు రేట్లు పెంచినప్పుడు మీరు ధర్నా చేస్తే చాలా ప్రజలకు కూడా గౌరవం ఇస్తారు. ఇంకా 6 నెలలు అవ్వలేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. డబ్బులు సంపాదించారు శుభ్రంగా ఆ కంట్రీ ఈ కంట్రీ. ఇక్కడ మా కొంతమంది కోరుగుడు మంత్రులు ఆల్రెడీ నెలకు ట్రిప్ వేస్తున్నారట.
ఫారెన్. అలాగే వెళ్ళి రండి మీరు అందరూ. మీ జగన్ నువ్వు వెళ్ళి రాబోయా, నువ్వు కూడా అమెరికా, జెరూసలం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి వస్తే బాగుంటుంది. ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకొని అప్పుడు ధర్నాలు చేయండి, ప్రజలు కూడా నమ్ముతారు మీరు ఏదైనా చేసినా కూడా అని చెప్పి మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధిని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారా, మీలాగా లేకపోతే కాలం గడిపేసి ప్రజల ఎత్తి మీద అప్పులు తెచ్చి చేయి పెట్టమంటారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఈ వైసీపీ నాయకుల్ని. మీకు చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్రం బాగుపడాలని లేదు. 3 ముక్కల ఆట ఆడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడిప్పుడే ఒక చెట్టు నాటేమో మొలకెత్తి ఇక కొమ్మలు కాసి రేపు మనకు ఒక ఫలాన్ని అందించే సమయానికి మనం అందరం ప్రయత్నం చేస్తుంటే ఈ మూర్ఖులేమో మొదలు పెట్టారు. కనీసం 6 నెలలు అవ్వకుండానే ఏదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడడం. మరి ఎక్కడ చూసినా ఈవేళ మీరు చూస్తున్నారు, పందికొక్కులా బియ్యం ఏ ఊర్లో చూసినా గొడవలు కట్టేశారు. ఆ గొడవల ద్వారా మొత్తం అంతా బియ్యం స్మగ్లింగ్ చేసి సర్వనాశనం చేశారు ఈవేళ పీడిఎస్ వ్యవస్థని. ఈవేళ బియ్యం తీసుకుంటారంటే బహుశా వీళ్ళ కోసమే ఈ పీడిఎస్ నడుస్తుంది అనేది ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. అసలు నన్ను అడిగితే ఈ పీడిఎస్ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ప్రతి జిల్లాలో కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు చాలా పటిష్టమైన వ్యవస్థను ఒకదాన్ని దీని మీద ఏదైతే విజిలెన్స్ పెడుతున్నామో ఆ విజిలెన్స్ స్ట్రాంగ్గా టీంని గట్టిగా పెట్టుకొని దీన్ని టైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తూ అట్లాగే మెట్రో కూడా మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చేసిన త్వరలోనే. విశాఖపట్నానికి కూడా మెట్రో కూడా చాలా అవసరం అని చెప్పి మరి పెద్దలు చెప్పారు. ఇన్ని ప్రాజెక్టులు మనం విశాఖపట్నంలో 6 నెలల్లో సాధించామంటే మరి అంత గొప్ప విషయం మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఆల్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో అంబేద్కర్ ఉత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పరిషత్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా పరిషత్ సీనియర్ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన పరిషత్ సౌత్ జోన్ ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ సంఘం పనిచేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ సెక్రటరీ పరిషత్ తరఫున నేను కృష్ణప్రసాద్ వైస్ ప్రెసిడెంట్. ఈ యొక్క ఉత్సవానికి ఇక్కడ అందరం ఇచ్చేసాం. మా తెలంగాణ యూనిట్ నుంచి మరియు మా యొక్క ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ జయమూర్తి గారు కూడా ఇక్కడ ఇచ్చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము మేము ఈ అంబేద్కర్ ఉత్సవం జరుపుకుంటుంటాం ప్రతి రాష్ట్రంలో. అదే రకంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో వైజాగ్ సుందరీకరమైనటువంటి వైజాగ్ ప్రాంతంలో ఈ యొక్క మహా ఉత్సవాన్ని జరుపుతున్నాం. దీనికి 4 కంపెనీలటువంటి డీజీఎంలు హాజరయ్యారు. అదే రకంగా మిగతా ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు ఇక్కడ హాజరయ్యారు. మా యొక్క ఆర్గనైజేషన్లో మా యొక్క సమస్యలకు పరిష్కారానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాం. మా కంపెనీలో మేము ప్రతి ఒక్క సమస్య మా యొక్క ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి విషయాలు కూడా మేము మా యొక్క ఆల్ ఇండియా బాడీతో మాట్లాడి 4 CMDలతో కూడా మేము మాట్లాడి చేస్తాము. మాకు ఎవ్రీ ఇయర్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అనే రూపంలో మా యొక్క విధులు విధానాలు హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి వైజాగ్ సభ్యులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. కృష్ణప్రసాద్, సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్. ఒక వ్యాపారవేత్తగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయిన గొప్ప వ్యక్తి రతన్ టాటా జయంతి ఈ రోజు. తన ఆదాయంలో సింహ భాగాన్ని ధార్మిక సేవా కార్యక్రమాల కోసం కేటాయించిన వ్యాపారవేత్త బహుశా రతన్ టాటా ఒక్కరే అయి ఉండవచ్చు. రతన్ టాటా హయాంలోనే టాటా గ్రూప్ ను ప్రపంచ స్థాయికి మార్చే ప్రయత్నంలో టెట్లీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్లను కొనుగోలు చేసింది. అలాగే టాటా తన సంస్థ R&T క్యాపిటల్ అడ్వైజర్స్ ద్వారా అదనపు పెట్టుబడులతో 40కి పైగా స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. వ్యాపార రంగంలో ఆయన విజయాలకు, మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాలకు లెక్కే లేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. అలాగే ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది.
హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యార్థుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తు కోసం చదువుల్లో రాణించాలని అన్నారు. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది ఇక్కడికి అందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి కడప పర్యటనలో ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి మీడియాతో మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు అభిమానులు ఓజీ ఓజీ అంటూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో పవన్ అసహనానికి గురయ్యారు. ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ తగ్గడంతో మీడియా సమావేశం కొనసాగింది. మండలం సంబంధించి గతంలో కూడా ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కరండి. బతుకు తెరువు కోసం ఓ ఎడారి దేశానికి వెళ్లి అక్కడ చిక్కుకున్న ఎల్లంపల్లి లక్ష్మి కువైట్ నుండి తన ఇంటికి క్షేమంగా చేరుకుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి బ్రతుకు తెరువు కోసం ఓ ఏజెంట్ మాటలు నమ్మి కువైట్ కు గత నెల 5వ తేదీన వెళ్లింది. అక్కడ ఇంటి యజమానులు చిత్రహింసలు పెట్టడంతో లక్ష్మి తిరిగి ఇండియాకు వచ్చేయాలనుకుంది. లక్ష్మి అక్కడ తను పడుతున్న కష్టాలను రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి శ్రీకాళహస్తిలోని తన కుమార్తె సుచిత్రకు పంపింది. సుచిత్ర ఆ వీడియోను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుకు పంపడంతో పాటు ఓ సెల్ఫీ వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన తల్లిని కాపాడాలని వేడుకుంది. వారు వెంటనే స్పందించడంతో లక్ష్మి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి తన ఇంటికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీ నగరంలో ఓ రైతు నుండి మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాధితుడు మద్దినేని వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఏసీబీ పక్క ప్లానింగ్ తో సర్వేయర్ ను ఆధారాలతో సహా పట్టుకుంది. ఈ సందర్భంగా బాధితుడు మద్దినేని వెంకటరమణ మాట్లాడుతూ తన రికార్డులని స్పష్టంగా ఉన్నప్పటికీ అక్కడి సర్వేయర్ నెంబర్లు తేడాలు ఉన్నాయని, తన మ్యాప్ లో లేదంటూ నెల రోజులుగా తిప్పుతూ చివరికి డబ్బులు డిమాండ్ చేశాడని అన్నారు. రెవెన్యూ శాఖపై కనీస అవగాహన లేని వ్యక్తి 6 ఏళ్లుగా సర్వేయర్ గా ఇక్కడ పనిచేస్తున్నాడని, ఎవరు ఏ పని కోసం వచ్చినా పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. రైతులను ఇక్కట్ల పాలు చేస్తుండటంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని తెలిపారు. కాగా ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం మండలంలోని గాంధీనగర్ లో మాటు వేసి సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేసి వరంగల్ కోర్టుకు తరలించింది. మద్దినేని వెంకట, ఖమ్మం నివాసి అండి. దమ్మపేటలో స్థానికుడిని. మాకు ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. మాకు ఎప్పుడో మా నాన్న ఇప్పటి నుంచి ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. సో వాటి నిమిత్తం ఈ ధరణి వచ్చాక పాస్బుక్లు అన్నీ తీసుకున్నాము. మా చెల్లి అమెరికాలో ఉంటుంది. తను రీసెంట్గా అంతకుముందు వచ్చినప్పుడు అప్లై చేయడం కుదరలేదు. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అప్లై చేశాము. మా అన్ని ఓల్డ్ రికార్డ్సే, అన్ని బిఫోర్ 58 పట్టాలే, అన్ని సప్లిమెంట్ చేతారు, 4D అన్ని ఇష్యూ అయిన రికార్డే ఉందండి. సో ఫీల్డ్ సర్వేకి మండల్ సర్వేయర్ వచ్చాడు. వచ్చి ఇది నెల నుంచి జరుగుతుంది, మీ దాంట్లో ఈ నంబరు ఇక్కడ లేదు, ఆ నెంబర్ ఇక్కడ లేదని అంటే నా దగ్గర అన్ని సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి. నేను చూపించాము, అన్ని సప్లిమెంటరీ చేతువారు ఇష్యూ అయినాయి, నా దగ్గర నకళ్ళు కూడా ఉన్నాయండి. మా మ్యాప్లో లేదన్నాడు. మీరు తప్పండి, మీకు రెవెన్యూ నాలెడ్జ్ లేకపోతే మరి నేనేం చేయలేను. కానీ ఇది మీకు అంటే బేసికల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ మండల్ సర్వేయర్కి చేతువారు, సప్లిమెంటరీ చేతువారు, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇతను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ప్రతి దాంట్లో, ప్రతి అప్లికేషన్లో నాలాయన చాలామందిని వేధించాడు. డబ్బులు తీసుకుంటే పని చేస్తాడు, డబ్బులు ఇచ్చినా కూడా పని చేయడు. కాబట్టి నాకు ఇతన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకుపోవటం బాధగా ఉంది. అయినా కూడా ఎందుకు నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయానంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.